यो भूतं च भव्यं च सर्वं यश्चादितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ये परमेश्वरुడు భూత భవిష్యత్ వర్తమాన కాలములను అతిక్రమించి విరాజిల్లుచున్నాడు, ఆ మూడు కాలములందును జరుగు వ్యవహారములను అన్నింటినీ సరిగా ఎరుగును. ఎవడు సమస్త జగత్తును తన విజ్ఞానము చేరుంగును, పుట్టించి పోషించి లయమనర్చును, మరియు విశ్వమునందరి పదార్థములకు అధిష్టాత స్వామియు, కేవల సుఖమీ ఎవనికి స్వరూపము. ఎవడు మోక్షమును వ్యవహారిక సుఖమును ఇచ్చువాడు, ఎవనికి లేశ మాత్రమైనను దుఃఖము కలుగదు. ఎవడు ఆనందఘనుడు, అందరికంటే పెద్దయు సర్వసామర్థ్యయుక్తుడును అగు ఆ పరమాత్మకు అత్యంత ప్రేమతో నమస్కారము. ఓం నమః. ప్రియ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. బ్రహ్మ కుమార్స్ ఆర్గనైజేషన్స్ వారు ఒక క్యాసెట్ని వీడియోని రిలీజ్ చేశారు. వేద ఉపనిషత్ సారాన్ని బోధించే ఉన్నతమైన సంస్థ బ్రహ్మ కుమారీస్. అద్భుతం, బాగానే చెప్పారు. వేద ఉపనిషత్ సారాన్ని వినిపిస్తున్నామంటున్నారు, చాలా బాగుంది. అదేం చెప్తున్నారు వారి మాటల్లో చూద్దాం. ఈ చరాచర మొత్తం సృష్టి జగత్తుకి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి బీజస్వరూపుడైనటువంటి పరమాత్మ ఒక్కరే. గాడ్ ఈస్ ఓన్లీ వన్. ఈ విషయాన్ని వేదాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కరెక్ట్ గా వచించారమ్మా. గాడ్ ఈజ్ వన్. ఈ చరాచరమైన మహావిశ్వానికి అధిపతి, సృష్టికర్త, జగత్పిత ఆ పరబ్రహ్మ ఒక్కడే. బాగానే చెప్పారు. తర్వాత చూద్దాం. వేద సమయంలో ఏకేశ్వరోపాసన మాత్రమే ఉండేది. కానీ భగవంతుడికి సహాయ సహకారిగా ధర్మాన్ని నిలబెట్టేటువంటి పవిత్రత అవతార మూర్తులు, దివ్య గుణాల ధారణ మూర్తులు, దేవతలు అనేకము. అందుకనే 33 కోట్ల దేవీ దేవతలకి గుర్తుగానే మనం ముక్కోటి పండుగ కూడా చేస్తాము. ఇక్కడ గమనించాలి, చిన్న కరెక్షన్ చేసుకోవాలి ప్రియ ఆత్మ సోదరీలు. ఏమిటంటే దేవతలు పరమాత్మకు సహాయకారులుగా అవతరించారని చెప్తున్నారు. పరమాత్మకు సహాయకారులుగా ఎవరు అవతరించాల్సిన పని లేదు. బ్రహ్మ బాబా వారి తనువులోనికి పరమాత్మే వచ్చి జ్ఞానం చెప్పుతున్నారు అని చెప్తున్నప్పుడు పరమాత్మ చెప్పిన జ్ఞానము సత్య ప్రమాణములతో అక్కడ బ్రహ్మ బాబా వారి తనం ద్వారా ఏదైతే చెప్తున్నారో అది కనబడుతూ రావాలి. తర్వాత ముక్కోటి దేవతల పండగ జరుపుకుంటున్నాము అని చెప్తున్నారు. ఇంకా మీరు పెట్టిన వీడియో పోస్ట్ చూస్తే వేద ఉపనిషత్స్ సారమే చెప్తున్నాము అని అంటున్నారు అని మీరు హెడ్డింగ్ పెట్టారు, టైటిల్ నేమ్ పెట్టారు. చాలా అద్భుతం, బాగానే పెట్టారు. వేద ఉపనిషత్ సారమే చెప్తున్నాము అని అంటున్నప్పుడు 33 కోట్ల దేవతలు అని మీరు అంటున్నారు. కోటి అనగా ప్రకారం లేదా విధం, 33 కోట్లు అనగా 33 ప్రకారములు. వాటి వివరణ ఇస్తున్నాను చూడండి. సాంఖ్యా ప్రమాణముగా మీరు చెప్తున్న 33 కోట్లు అని కాదు, 33 రకముల దేవతలు. దీనికి వేద ప్రమాణం ఉంది, చూడండి. ఈ 33 కోట్ల దేవతలు ఎవరు అని మీరు పరిశీలించారా
పరమాత్మయే బ్రహ్మ తనువులోనికి వచ్చి జ్ఞానం చెప్పారు అని అంటున్నప్పుడు పరమాత్మ చెప్పిన జ్ఞానం ఏమిటంటే వేదమే. మరి ఆ వేదంలో ఉన్నదే పరమాత్మ చెప్పారు, మధ్యన మీరు కల్పించి చెప్తున్నారా? ఇది మీరు పరిశీలించుకోవాలి. వేదంలోను, అథర్వ వేదంలోను 10వ మండలము 7వ సూక్తము 13వ సంహిత ఇది కనబడుతుంది. ఓం యస్త్రయం స్త్రింశద్ధ దేవా అంగే సర్వే సమాహితా స్కంభం తం బ్రూహి కతమః శ్రీదేవ సహ. ఇది మంత్రం అథర్వవేదంలో ఉంటుంది. ఈ మంత్రానికి ఏం చెప్తుంది? ఈ మంత్రం భావార్థము మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడండి. అష్టవసువులు అంటే నివాస యోగ్యమునైనటువంటివి. ఇవి అష్టవసువులు. వీటికి వసుదేవతలు అంటారు. ఈ వసుదేవతలు ఏమిటంటే పంచభూతములు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు. ఇవి పంచభూతములు. ఈ 3 సూర్య, చంద్ర, నక్షత్రాలు వీటికి వసుదేవతలు. వీటి నివాసయోగ్యమైనటువంటివి కాబట్టి ఇవి 8. తర్వాత ఏకాదశ రుద్రులు అంటే రుద్రదేవతలు అంటారు వీటిని. రుద్ర అంటే ఏడిపించేటటువంటివి కాబట్టి రుద్రదేవతలు. ఇవేమిటి? ఇవి 11: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ, జీవాత్మ. శరీరం నుంచి ఆత్మ విడుదల చెందినప్పుడు ఇవి ఏడిపిస్తాయి, బాధింప చేస్తాయి కాబట్టి వీటిని రుద్రదేవతలు అంటారు. ఇకపోతే ద్వాదశాదిత్యులు. ఇవి కాలం 12 మాసములు. వీటికి ద్వాదశాదిత్యులు అంటారు. జీవుడు శరీరం ధరించిన తర్వాత కాలగమన ప్రవాహములో వీడు ఆయు ప్రమాణాన్ని తరిగింప చేస్తాయి కాబట్టి వీటికి ఆదిత్య దేవతలు అని చెప్తారు. ఇవి 12 మాసములు. ఇకపోతే ప్రజాపతి, యజ్ఞము దేవత. యజ్ఞానికి ప్రజాపతి అని పేరు. అలాగే ఇంద్రదేవత. ఇంద్ర అంటే విద్యుత్ అర్థం వస్తుంది, ఇంద్ర అంటే ఐశ్వర్యం వస్తుంది కాబట్టి అది పూర్వోక్త దివ్య గుణముల చేత వీటిని దేవతలు అంటారు. ఇవి 33 కూడా జడ దేవతలు. గుర్తుపెట్టుకోండి, చైతన్యము కాదు. ఈ 33ంటికి కూడా స్వామి, ప్రభువు, ఉపాసనీయుడు, పూజ్యనీయుడు ఒక్క పరమాత్మను ఉపాస్య దేవతగా చెప్తారు. మనకి ఇప్పుడు ఈ మంత్రం చెప్పిన దాంట్లో ఇది చాలా క్లియర్గా ఇది అర్థము, మంత్రానికి భావార్థము. ఇది రెఫరెన్స్ ఉంటే మీరు ఇప్పుడు వేదాల సారమే చెప్తున్నామంటున్నారు కాబట్టి వేదాలు ఈ మంత్రం చూడండి, మీకు తెలుస్తుంది దీని భావార్థం. సరే, ఇక తర్వాత ఏం చెప్తారో అది చూద్దాం. ఉదాహరణ కోసము భారతదేశాన్ని పాలన చేసేటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఒక్కరే, కానీ ఆయనకి సహాయ సహకారిగా ఎంతో మంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. అలాగే భగవంతుడు నిరాకార నిజానంద స్వరూపం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఆ ఈశ్వరుడు ఒక్కరే. ఇక్కడ ఒక విషయం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందమ్మా. పరమాత్మ శక్తి అనంతము. అనంతమైనటువంటి పరమాత్మను ఒక దేశ ప్రధానితో పోల్చి మీరు చెప్తున్నారు. ఒక దేశ ప్రధాని తన క్యాబినెట్లో మంత్రివర్గం చేత తన కార్యకలాపాలను జరిపిస్తున్నారు అని ఆ అనంత శక్తిని ఒక దేశ ప్రధానమంత్రితో పోల్చి చెప్పడము ఇది మీ అవిద్యకు గుర్తు. ఇది మీ అవిద్యకు గుర్తు. ఇలాగ ఎప్పుడు కూడా నిరాకార నిర్గుణ పరబ్రహ్మ సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మను ఒక శరీరధారిని పోల్చి చెప్పడం అనేటటువంటిది ఇది వేద విరుద్ధము. అది ఎలాగ వేద విరుద్ధమో ముందు మీకు తెలియచేస్తాను. ఇది మాత్రము సరైనటువంటి విధానము, మీరు చెప్పడం బాగోలేదు. సరే, తర్వాత మళ్ళీ ఏం చెప్తారో చూద్దాం. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ ఒక్కరే. అసలు ఆ తండ్రి యొక్క యథార్థ స్వరూపం ఏంటి, ఆ తండ్రి యొక్క కర్తవ్యం ఏంటి అనేది వేద ఉపనిషత్తుల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము.
చాందోక్య ఉపనిషత్తు మనకి స్పష్టంగా చెప్తుంది భగవంతుడు ఒక్కడే, అదే ఏకం ఏవ అద్వితీయము. ఆ తర్వాత భగవంతుడే మొత్తం సృష్టికి తల్లి తండ్రి. ఆయనకింక తల్లి తండ్రి ఎవరూ కూడా లేరు. దాన్నే శ్వేతాశ్వేతర ఉపనిషత్తు ఎలా చెప్తుంది అంటే నకాస్య కశ్చిత్ జనితనా చాదిపహ అని చెప్తుంది. మరి అదే శ్వేతాశ్వేతర ఉపనిషత్తు భగవంతుని స్వరూపం కోసం చెప్పేటప్పుడు ఆయనకొక ప్రతిమా స్వరూపం లేదు, మూర్తి లేదు, మనలాగా శరీరధారి కాదు. ఆయన అశరీరి, విదేహి, నిరాకార నిజానంద స్వరూపము. దాన్ని నా తస్య ప్రతిమా అస్తి. బాగుందమ్మా. మీరు శ్వేతాస్త్ర తరోపనిషత్తు, శ్వేత అది సరిగ్గా కాదు, అది పదము శ్వేతాస్త్ర తరోపనిషత్తు. సరే, ఏదైతే మీరు వేదాలు ఉపనిషత్తు సారమే చెప్తుంది అంటున్నారు. ఇప్పుడు వేదాలలోంచి ఉపనిషత్తులోంచి మీరు చూపించుకుంటూ వచ్చారు. ఒకే ఒక్క పరమేశ్వరుడు సృష్టికర్త పరమాత్మ ఒక్కడిని ఉపాసించాలని చెప్తున్నారు. చాలా వండర్ఫుల్ గా చెప్పేశారు. నో డౌట్ ఎట్ ఆల్. ఇంకెందుకు మీకు ఏ విధంగా కామెంట్ చేయాల్సిన పని లేదు. కానీ ఒక విషయం మీరు చెప్పలేదు. 20 వేదాలలోనూ 20,500 మంత్రములు ఉన్నవి. 20,500 మంత్రములలో చాలా మంత్రాలు ఏమిటమ్మా? చాలా మంత్రాలు పరమాత్మ సర్వవ్యాపకత్వం గురించి చెప్పాయి. మరి మీరు అలాంటి పరమాత్మ సర్వవ్యాపకత్వం గురించి ఎందుకు మీరు చెప్పటం లేదు? వేద ఉపనిషత్ సారమే చెప్తున్నామని చెప్తున్నప్పుడు మీరు ఉపనిషత్తులు తీయండి, దర్శనాలు తీయండి, ఆరణ్యకములు తీయండి, బ్రాహ్మణములు తీయండి, మాధ్యందిన శతపథ బ్రాహ్మణములు తీయండి, తర్వాత వేదాంత దర్శనాలు తీయండి. మొత్తం అన్నింటిలోనూ కూడా పరమాత్మ సర్వవ్యాపి అని ఉంటుంది. అణువున విద్యామానుడై ఉన్నాడు అని ఉంది. మీకు కొన్ని మచ్చుకకి పరమాత్మ సర్వవ్యాపకత్వం గురించి కొన్ని ఉదాహరణ మీకు లిస్టు పెడతాను చూడండి. మరి పరమాత్మ సర్వవ్యాపి కాదు, ఒక స్థానము అని ఏ ప్రమాణంతో మీరు చెప్తున్నారో చెప్పాలి ఇక్కడ. అంటే మీరేం చెప్తారు? మురళి మాకు ప్రమాణం అండి అంటారు. ఈ మురళి మాకు స్వయం పరమాత్మయే బ్రహ్మ తనువులకు వచ్చి మాకు ఈ జ్ఞానం చెప్పారు కాబట్టి మాకు మురళియే ఆధారము అని చెప్తారు. సార్ చాలా బాగుంది. ఒకసారి ప్రేక్షక మహాశయులు స్వయం పరమాత్మయే బ్రహ్మ తనువులోనికి వచ్చి పరమాత్మ సర్వవ్యాపి కాదు అని చెప్తున్నారు. దీనికి ప్రమాణము వారు చూపించేవారు నిత్యము అనునిత్యము పారాయణం చేసినటువంటి ఆ మురళిలో ఏముందో మీరు అందరూ చూడండి, మీకు చూపిస్తాను. మీరు అనునిత్యము కూడా పరమాత్మ చెప్పినటువంటి జ్ఞాన మురళి అని పేరుతో దీన్ని చదువుకుంటూ ఉంటారు. ఇదే వీరికి ప్రమాణం. ఇది 6/11/2023లో వీరికి ఈ మురళి ద్వారా పరమాత్మ ఏం చెప్పారో చూద్దాం. బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. బ్రహ్మద్వార అంటే వీరి తాలూకా ఫౌండర్ ప్రజాపిత బ్రహ్మబాబా అంటారు, దాదా లేఖరాజ్ వారు. వీరి ద్వారా పరమాత్మ రచన రచిస్తారని చెప్తున్నారు. పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ, నేను సూర్యవంశ చంద్రవంశీ రాజధానులను స్థాపన చేస్తాను, సంగమయుగములోనే వస్తానని తండ్రి చెప్తారు. కల్పం యొక్క సంగమయుగములో ప్రతి సంగమయుగములోనే నేను వస్తాను. ఎవరు? పరమాత్మ బ్రహ్మతనువులకు వస్తారని చెప్తున్నారు పరమాత్మ స్వయంగా. ఇది స్పష్టంగా అర్థం చేయించాలి. కేవలం మనుష్యులు తప్పుగా పేరును మార్చేస్తారు. సర్వవ్యాపి జ్ఞానాన్ని ఎవరు వినిపిస్తారో వారిని, ఇది ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎక్కడ లిఖింపబడి ఉంది అని అడగాల్సి వస్తుంది. తర్వాత 7/11/2023 ఈ మురళిలో ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దాం. 7/11/2023 ఇదే మురళిలో ఏం చెప్పారు? ఏ వ్యక్తి ఎంత గొప్పగా ఉంటారో వారి మహిమ అంత గొప్పగా ఉంటుంది. కానీ ఈ సమయంలో అందరూ ఒకే విధంగా తయారైపోయారు. భగవంతుని
సర్వవ్యాపి అనేస్తారు. 8/11/2023 ఈ మురళిలో ఏమని చెప్పారు? ఇది ఒకసారి చూడండి. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడము తప్పు అని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. పంచవికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. అందుకే ఇది అసురీ ప్రపంచమని తండ్రి అంటారు. తండ్రి అంటే ఎవరు? ఇక్కడ పరమాత్మ అన్నమాట. సత్యయుగంలో పంచవికారాలు ఉండవు. శాస్త్రాలలో ఇలా వ్రాసి ఉందని అంటారు. కానీ శాస్త్రాలను తయారు చేసింది మనుషులే కదా. కావున శ్రేష్ఠులు మనుష్యులా లేక శాస్త్రాలా? తప్పకుండా వినిపించేవారు శ్రేష్టమైన వారు కదా. వ్రాసిన వారు మనుష్యులే. వ్యాసుడు వ్రాసాడు, అతడు కూడా మనిషే కదా. ఇక్కడ గమనించండి, వ్యాసుడు వేదాలు రాయలేదు. వేదాలను సమకూర్చి ఒక ఆర్డర్లో పెట్టారు ఆయన. మరి వేదాలు ఎవరు? అసలు వేదాలు రాయడం అనేటి శృతుల రూపంలో వచ్చావి. పరమేశ్వరుడు 4 మహర్షులకి 4 వేదములు చెప్పినట్టుగా ప్రమాణంగా నా వీడియోలు పెట్టాను, చూడండి మీకు తెలుస్తాయి. సరే, ఇక్కడ చూద్దాం. వ్యాసుడు వ్రాసాడు, అతడు కూడా మనిషే కదా. ఈ విషయాలు నిరాకార తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అది నిరాకార తండ్రి అంటే పరమాత్మ కూర్చొని బ్రహ్మ తనువులో కూర్చొని ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారంట. ఇప్పుడు సత్యం గ్రహించండి ప్రియ ఆత్మీయ సోదరులు. చూసారు కదండి, పరమాత్మ సర్వవ్యాపి కాదు అని సాక్షాత్తు సృష్టికర్త పరమాత్మయే బ్రహ్మ తనువులోనికి వచ్చి చెప్పారు. ఇది వీరికి ప్రమాణము, వారి యొక్క మురళి. ఆ మురళి బేస్ చేసే పరమాత్మ సర్వవ్యాపి కాదని చెప్తున్నారు. ఎక్కడ లిఖింపబడి ఉంది, ఎవరు చెప్పారు, ఎక్కడ ఉందని చెప్పేసి కూడా అడుగుతున్నారు కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వేదసారమే వినిపిస్తున్నాము, ఉపనిషారమే వినిపిస్తున్నాము అని చెప్తున్నప్పుడు వేద ఉపనిషత్ సారంలో ఏముందో అవి వీరు చదవలేదు, పరమాత్మ బ్రహ్మ తనువులోనికి వచ్చి చెప్పుతున్నారు అనేటటువంటి విషయం దగ్గరకు వస్తే, పరమాత్మ చెప్తున్నారా ఈ జ్ఞానమును, బ్రహ్మ బాబా వారు చెప్తున్నారా జ్ఞానము అని సంశయం వచ్చి పడిపోతుంది. ఎందుచేతంటే వేదాలలో సుస్పష్టముగా చాలా మంత్రాలు కనబడుతున్నవి పరమాత్మ సర్వవ్యాపి అని. అవి మీకు మచ్చుకి వేదాలలో ఏముందో చూపిస్తాను, చూడండి. అథర్వ వేదంలో 10:7-17 మీకు కనబడుతుంది. ఓం ఏ పురుషే బ్రహ్మ విదుస్తే విదు పరమేష్టినం యో వేద పరమేష్టినం యచ్చ వేద ప్రజాపితం జ్యేష్టం ఏ బ్రాహ్మణం ఉదుస్తే స్కంభమనుషం విదు. ఇది అథర్వ వేద మంత్రము. దీని అర్థం చూడండి. పరమాత్మను తన లోపల బయట అతని యొక్క అచల ఉన్నత గుణములతో సాక్షాత్కారమనర్చుకుని మానవుడు తన ఆత్మను ఉన్నత పరుచుకొనును. చాలా వివరణంగా ట్రాన్స్పరెంట్గా చెప్తుంది. లోపల బయట అంతా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. ఇదొక మంత్రం కదా. ఇంకొక మంత్రం కూడా వినిపిస్తాను, ఒక 3 వినిపిస్తాను. చాలా ఉన్నవి, ఒక 3 వినిపిస్తాను చూడండి. ఇంకొకటి అథర్వ వేదంలో 10:8-8 ఈ మంత్రం 10వ మండలము 8వ సూక్తము 8వ మంత్రం ఏముంది? ఓం పంచావాహి వాచ్యగ్రమేషాం పృష్ఠయో యుక్తాను సంవహంతి అయాతమస్య దదృశేన యాతం పరం యోధియో అపరం దవీయః. పరమేశ్వరుడు పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను 5 మహాతత్వములను రచించి, అంటే ప్రకృతిని అన్నమాట, పంచభూతములు రచించి నియమమునందు నడిపించును. విద్వాంసులు వానిని తమ లోపలనే తెలుసుకొందురు. ప్రబలురు మరియు మూర్ఖులు దూరమని ఎంచి దుర్బలు అయి ఉందురు. ఎంత స్పష్టముగా ఇక్కడ ఈ మంత్రం బోధిస్తుంది పరమాత్మ.
నిన్న నాకు మళ్ళీ ఒక పోస్ట్ పంపించారండి, ఏమండి కొంచెం వివరించండి, పరమాత్మను భావించుకుంటూ ఎక్కడ భావించుకుంటూ అక్కడ ఉంటున్నారని చెప్పేసి అన్నట్టుగా పంపించారు. నా వీడియో పోస్ట్ కూడా చూశాను నేను. యాంకర్ అడుగుతున్నారు ఈ బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఒక ప్రతినిధిలో, మరి వారిని ఏమండి బయట వారు పరమాత్మని అణువులను కణకణములను వ్యాపించున్నాడని అంటున్నారు కదా, మీరు అలాగా మీరేం చెప్తారు అంటే ఈమె చాలా మరి ఏం చెప్పాలో అర్థం కాదు, వారి భావన అలాగా ఉంది అని చెప్తున్నారు. తప్పుపట్టడానికి ఎవరు తప్పు పట్టడం లేదు, యథార్థ సత్యం చెప్తున్నాం. ఏమంటున్నారంటే పరమాత్మను నేను భావించుకుంటున్నాను, నా ఎదురుగానే ఉన్నాడు, నా తోడులో ఉన్నారు, నా భావనయే నా స్మృతియే అంతా కూడా ఆయనే, ఎక్కడ భావించుకుంటే అక్కడే ఉంటున్నారు పరమాత్మ, మరి ఇది సర్వవ్యాపి కాదా అన్నట్టుగా వారి భావంతో చెప్తున్నారు. వేదములో భావనకి ప్రసక్తి లేదు అమ్మా నా ప్రియ ఆత్మీయ సోదరీలు. ఈ మంత్రములో కావచ్చు చాలా మంత్రాలు చాలా సుస్పష్టముగా ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నది. అణుయందు విద్యామానుడే ఉన్నాడు, కణకణమనందు కూడా ఆయనే ఉన్నాడు, సర్వత్రా ఆయనే నిండి ఉన్నాడు. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ తదాధార హృదయజ్యాముతే మాం కస్మై దేవాయ విషావిదేమ అని వేదం చెప్తుంది. ఈ విశ్వమంతటా ఆయన గర్భస్థానము, ఆయన నుంచి ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి, అందులో ఆయనే ఉంటున్నాడు. మళ్ళా పరమాత్మ సర్వవ్యాపి అని వేదాలలో ఉన్నవి. మీకు సంస్కార రూపములలో పరమాత్మ సర్వవ్యాపి కాదని ముద్ర పడిపోయిన కారణముగా అంగీకరించకపోవచ్చును. కానీ వేదాలు పరమాత్మను సర్వవ్యాపి అనే ఘోషిస్తున్నాయి. ఉదాహరణకు ఋగ్వేదము 10:82-6-7, 10:86-18-19-20, 10:7-32-35, అథర్వవేదం 10:7-17, 37-41, 10:8-6-7. ఇవి కొన్ని మాత్రమే, చాలా మంత్రాలు పరమాత్మను సర్వవ్యాపకత్వముతో ఉన్నవి. అవి మీరు అంగీకరించకపోవచ్చును. కారణము మీకు మురళీలలో స్వయం పరమాత్మయే బ్రహ్మతనువు ద్వారా సర్వవ్యాపి కాదు అని చెప్పారు అని విశ్వసిస్తున్నారు. కానీ వాస్తవ సత్యము గ్రహించండి. ఈ సత్యం గ్రహించండి. ఎవరైతే పరమాత్మని తన లోపట ఉన్నాడు, తన బయట ఉన్నాడు అని తెలుసుకోలేనటువంటి వారిని ఇక్కడ వేదమే క్లియర్ గా చెప్తుంది, మూర్ఖులు దూరమని ఎంచి దుర్బలై ఉందరు. మరి పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడు, పరంధామములో ఉన్నాడు, ఆయనకు ఒక స్థానం ఉంది. ఈ ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అంటే స్వయంగా పరమాత్మ చెప్పాడు మాకు మురళిలో అని చెప్తున్నారు. మరి మురళిలో పరమాత్మ చెప్పాడంటే ఆ మురళిని తప్పు పట్టాలా, వేదాన్ని తప్పు పట్టాలా? వేదమైతే లక్షల కోట్ల సంవత్సరాల కింద పరమేశ్వరుడు సృష్టి ప్రారంభమునని మానవులకు ప్రసాదించాడు 4 మహర్షుల ద్వారా. ఇది నేను చాలాసార్లు వీడియోలో పెట్టాను, మీరు నా వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకొకటి చెప్పి సాఫ్ చేస్తాను. ఋగ్వేదములో 10వ మండలము 82వ సూక్తము 7వ మంత్రం ఏం చెప్పిందో చూద్దాం. నతం వినాతయా ఇమా జజానాన్యదుష్మాకమంతరం బభూవ నిహారేణ ప్రాంభృతా జల్స్యాచాసుత్రప ఉక్త శాసం తరంతి. ఇది మంత్రం. ఈ మంత్రానికి భావార్థం కూడా వినిపిస్తాం, చూడండి. ఓ జీవా, ఈ సమస్త లోకాంతరములను ఉత్పన్నమునర్చిన మరియు నీకు భిన్నముగా రెండవ వాడిగా నీ అంతఃకరణమునందే విరాజిల్లుచుండు పరమేశ్వరుని నువ్వు ఎరుగవు. అది ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడండి?
క్లియర్గా వేదం చెప్తుందండి. నీ హృదయములో రెండవ వాడిగా నీ అంతఃకరణ ముందునే విరాజిల్లుతున్నాడు. అలాంటి వాడిని నువ్వు తెలుసుకోవటం లేదు. ఎందుకు తెలుసుకోవటం లేదు? అజ్ఞానముచే కప్పబడి ఉన్నవారు కేవలము వాగ్వివాదముచే చేయుచుండువారు, లేక శుష్క తర్కమునందే రతులై ఉండి తిని త్రాగుటయందే పడియుండువారు, మరియు శబ్దాడంబరములు మాత్రమే చేయువారు ఆయనని తెలుసుకొన జాలరు. ఖచ్చితంగా వేదము చెప్తుంది. వేదములో పరమాత్మ నీ హృదయంలోనే ఉన్నాడని ఈ మంత్రం చెప్తుంది. మూర్ఖులు తెలుసుకోవటం లేదు అని చెప్తుంది. దీని ముందు మంత్రాలలో ఈ లోపల ఉన్నాను బయట ఉన్నానని చెప్తున్నారు. అలాంటప్పుడు ఎక్కడ లిఖింపబడి ఉన్నది, ఎవరు చెప్పారు అని ఇందాక దానికి వారు మురళిలో వారు చెప్తున్నప్పుడు మరి చదవలేదా వేదాలు? మరి పరమాత్మ వేదాలు చెప్పలేదా అని ఎవరినైనా వారిని ప్రశ్నిస్తే అవి మనుషులు రాసినవేనండి అంటున్నారు. మరి మనుషులు రాసినవే అవి అని చెప్తున్నప్పుడు వేద సారాంశము ఉపనిషత్ సారాంశం చెప్తున్నామని దీనిని ఎందుకు అడ్డుపెట్టి చెప్పాలి ప్రజలకి? ఫస్ట్ కౌంటర్. ఓకే, ఇది మనుషులు రాశారు, ఒప్పుకుందాం. మరి మీరు చెప్పబడేటటువంటి మురళీలలో అది ఎవరు రాశారు? పరమాత్మ వచ్చి డైరెక్ట్గా రాసిస్తాడా? చెప్పండి. మీరు చెప్పే విధానంలో చూస్తే పరమాత్మ బ్రహ్మ తనువులోనికి వచ్చి జ్ఞానం బోధిస్తున్నప్పుడు ఇవి ఎవరు రాశారు? ఆ బ్రహ్మబాబా వారు రాయలేదా? సరే, మీరు చెప్పేటటువంటి మురళిలోనే సత్యమే మీరు చెప్తున్నారు అనేటట్లయితే చాలా కాంట్రవర్సీస్ ఉన్నవి. మా చిరంజీవులారా, ప్రియ ఆత్మీయ సోదరులు, మీకు వ్యతిరేకత కాదమ్మా, సత్యం గ్రహించండి. గ్రామాలకు వెళుతున్నారు, ఇంటింటికి వెళుతున్నారు, పట్టణాలు వెళుతున్నారు, ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. సత్యం చెప్పండి పరమాత్మ విషయంలో. ప్రమాణము వేదము. మీరు చెప్పేటండి జ్ఞానములో పరమాత్మ బ్రహ్మ తనువులకు వచ్చి చెప్పారని చెప్తున్నారు కదా. నేను అనుకుంటున్నాను మీడియంషిప్ రాంగ్ అని అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయమే. ఎందుచేతంటే మీరు చెప్పినటువంటి పరమాత్మ బ్రహ్మ తనువు ద్వారా చెప్పుతున్న జ్ఞానం ఏదైతే ఉందో అది సత్య ప్రమాణాలకు చాలా విరుద్ధంగా కనబడుతున్నది. ఉదాహరణకి మీరు సృష్టి చక్రము 5000 సంవత్సరాలు చెప్తున్నారు. పునరావృతం అవుతుంది, కల్పము 5000 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. లక్ష్మీనారాయణ రాజ్య పరిపాలన చేస్తారు, దాన్ని సత్యుగం అంటారు. హస్తినని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీని రాజధానిగా చేసుకొని 1250 సంవత్సరాలు పరిపాలిస్తారు అని చెప్తున్నారు. ఈ 1250 సంవత్సరములు ఢిల్లీని రాజధానిగా పరిపాలన చేసినటువంటి లక్ష్మీనారాయణ తరములు 8 తరములు. అంటే ఇక్కడి నుంచి వెనుకకి 5000 సంవత్సరాలు పోయి చూస్తే అంటే 3750 సంవత్సరాలు వెనుకకు చూస్తే లక్ష్మీనారాయణులు 8 తరములు ఢిల్లీని పరిపాలించారు అని చెప్తున్నారు. అమ్మ ప్రమాణములు ఎక్కడున్నవి తల్లి? చరిత్ర ప్రమాణం తీయండి. 5000 సంవత్సరాలు గతించిన తర్వాత శ్రీరామ శ్రీ సీత వస్తారు, రాజ్య పరిపాలన చేస్తారు అని చెప్తున్నారు. అంటే వారిది 12 తరములు అన్నారు. ఈ 2000 ఇప్పుడు ఉండే ఇప్పటి నుంచి వెనకకి 2500 సంవత్సరాల కిందకి వెళితే శ్రీరామ శ్రీ సీత హస్తిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. 12 తరములు అని చెప్తున్నారు మీ యొక్క మురళీలలో. మరి వారి తరములు ఎక్కడున్నవి? దానికి ఏమైనా చరిత్ర ప్రమాణం ఉన్నదా? చరిత్ర ప్రమాణం అడుగుతున్నాం తల్లులారా. మీరేమి కోపగించుకోవద్దు, ఆలోచించండి. మరి ఇప్పటి నుంచి వెనుకకి 5000 సంవత్సరములు ఈ భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు అని చూస్తే ఆర్యరాజులు పరిపాలించారు. రోజులు, నెలలు, సంవత్సరములు ఎవరెవరు పరిపాలించారు వారి తరములు చాలా వివరణాత్మకంగా చరిత్ర ఉంది. నేను 5000 సంవత్సరములు పరిపాలించిన ఆర్యరాజులు అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను, అది మీరు చూడండి, మీకు తెలుస్తుంది. మరి మొన్నటి వరకు గజనీ మహమ్మద్ వచ్చి, గోరీ వచ్చి, ఈ బ్రిటిషర్స్ వచ్చి ఈ భారతదేశాన్ని హస్తగతం చేసుకుని ఎవరు పరిపాలించారు?
అంతకుముందు ఈ ముస్లిమ్స్ రాకకు పూర్వం ఎవరు పరిపాలించారు, ఇదంతా వివరణగా చరిత్ర కనబడుతుంది. మరి ఈ లక్ష్మీనారాయణ చరిత్రలోని ఢిల్లీనే రాజధానిగా చేసుకుని పరిపాలన చరిత్ర ఎక్కడ కనబడటం లేదు తల్లులారా. ఒక్కసారి పునరాలోచించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. వేద జ్ఞానము వేదోపనిషారం చెప్తున్నారని అంటున్నారని మీకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తున్నది. ఈ లక్ష్మీనారాయణ తరగ వంశస్థులు లేరు. పోనీ లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? వీరి 2500 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత శ్రీరామ శ్రీ సీత పరిపాలించారంటున్నారు. వారి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? పురాణములలోనైతే త్రేతాయుగంలో రాముడు సీత పరిపాలించారని చెప్పారు. మీరు ఇప్పటి నుంచి 3750 సంవత్సరాలు దాటిన తర్వాత రాముడు సీత పరిపాలించారని మీరు చెప్తున్నారు. ఒక్కసారి పరిశీలించి ఆలోచించండి. కల్పవృక్షము 5,000 సంవత్సరాలు వినాశనం అయిపోతుందని చెప్పారు మీరు. ఇందులో 2-3 డేట్స్ కూడా ఇచ్చారు. ఈ డేట్స్ అన్నీ పోయాయి. మరి పరమాత్మ అసత్యం చెప్తారా? ఒక్కసారి సత్యం ఆలోచించండి. మీ విజ్ఞతకి విడిచిపెట్టేస్తున్నాం. మిమ్మల్ని విమర్శించటం లేదు. ఏవైతే మీడియంషిప్స్ రాంగ్స్ వచ్చాయో అవి సరి చేసుకొని మీరు జ్ఞానం చెప్తే అద్భుతంగా ఉంటుంది తల్లులారా. సరే, ఇంకా చెప్తుంటుంటే చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. మానవాత్మ పశుపక్షాదులలో జన్మ తీసుకోదని అంటున్నాడు. మానవాత్మగానే శరీరం ధరించుతుంది అని చెప్తున్నారు. వేద ప్రమాణములతో తీసి చూస్తే మానవ ఆత్మ తను చేసిన శుభ అశుభ కర్మలను అనుసరించి కర్మ శరీరములు, భోగ శరీరములు, స్థావర శరీరం ధరిస్తుందని చెప్పేసి వివరణగా వేదమంత్రాలలో ఉన్నవి. వేదసారమే చెప్తున్నామంటున్నారు మీరు, ఉపనిషత్సారమే చెప్తున్నామంటున్నారు. మరి వేదాలలో ఇవి కనబడుతున్నవి, ఇవి మీరు ఎందుకు కట్ చేసేస్తున్నారు? ఎవరు చెప్పారు? తర్వాత వేదాలు మనుషులు రాసినవి కాదు తల్లివి. వేదములు సృష్టి ప్రారంభంలోనే పరమాత్మ 4 మహర్షులకి వేదం జ్ఞానం చెప్పారు. అగ్ని అనే మహర్షి ద్వారా ఋగ్వేదం, వాయువు అనే మహర్షి ద్వారా యజుర్వేదము, ఆదిత్య అనే మహర్షి ద్వారా సామవేదము, అంగీరస అనే మహర్షి ద్వారా అథర్వవేదం. 4 వేదములు 4 మహర్షులకు చెప్పినట్టుగా వేదాలలోనే ప్రమాణములు ఉన్నవి తల్లిలారా. వేదములు ఈ 4 మహర్షులు సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వారా ఈ 4 మహర్షులకు వచ్చాయి. ఈ మరి 4 మహర్షులు అప్పుడు వీటిని శృతుల రూపంలో చెప్తూ వచ్చారు తప్ప ఎవరు రాయలేదు. ఏ మనిషి రాయలేదమ్మా వేదములని. వేదముల కర్త ఈశ్వరుడు. అందుకే వేదముల అపురుషేయములు అంటారు. వేదములలో ఇప్పుడు మనకి కనబడుతున్నవి 20,000 దగ్గర 500 సంహితలు అంటే మంత్రాలు ఉన్నవి. ఒక మంత్రానికి ఎక్కడ కూడా వ్యతిరేకత ఉండదు. అన్నీ పొందుపరిచినట్టుగా ఒకదాని కూడా కలుపుకుంటూ చక్కగా చెప్పుకుంటూ వచ్చేవి. మరి పరమాత్మే బ్రహ్మ తనువులోనికి వచ్చి జ్ఞానం బోధిస్తున్నారని మీరు చెప్తున్నప్పుడు చాలా కాంట్రవర్సీస్ వచ్చేస్తున్నాయి. ఒక దగ్గర ఉందంటున్నారు, ఒక దగ్గర లేదంటున్నారు. ఒకసారి పరిశీలించండి, సత్యాన్ని గ్రహించండి. అంతమించి ఇంక చెప్పేది ఏమీ లేదు. నాకు వీడియో పంపించారు, వారికి ఈ యొక్క పోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సత్యాలు గ్రహించండి, మనస్పర్ధలు పెట్టుకోవద్దు, సత్యాన్ని అంగీకరించండి. సిద్ధాంతాలు ముఖ్యము కాదు, సత్యము ముఖ్యము. కాబట్టి అంగీకరించిన సత్యాన్ని అనుష్ఠానంలో మనం తీసుకొని రావాలి, తీసుకొచ్చి ధారణ చేయాలి. అప్పుడు చరిత్ర మారుతుంది. ఓం నమః.